హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ సర్వోత్తరునికి వదన ప్రభా రక్షకరి నాయన ఈ పక్షాన ప్రభని మేము ఉంటున్నాకనైనా మీరు మాట్లాడి సహాయం చేయవచ్చు. నేను కాదు నైనా మీరు మాట్లాడేవారు మీరు నైనా మాతో మాట్లాడి మీకు పూర్వ వారికి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియకనము ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ దేవునిగాక దేవుని యొక్క నామం మహిమకం గాక. హల్లెలూయా. కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిశ్చయముగా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. హల్లెలూయా. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడైతే వస్తమానం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతూ ఉంటాము, ఏమడుగుతున్నా అంటే శరీరం సంబంధించిన లోకానికి సంబంధించిన ఇద్దరు మీద అడుగుతూ ఉంటాం. కానీ ఈ యొక్క జీవితంలో ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి అయ్యా నాకు జ్ఞానము కొదువగా ఉంది నాకు కలగ చెయ్యే అని ఇప్పుడు అడిగిన యొక్క దినాలను అడిగిన యొక్క రోజులు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు అంటే వర్తమానం మనకేమంటే ఏం తిందమో ఏం తాగుమో ఏదనిచ్చుమో చెప్పు పోగాలి అంతే తప్ప దేవుని కొరకై నువ్వు శుతించు ఆనందించే ఒక కృప పరిశుద్ధాత్మ దేవుడు ఏ చిత్తంగా ఉన్నాడు. కానీ నువ్వు అడగడానికి నువ్వు దూరంగా ఉన్నావు. నాకు తెలివి తక్కువ ఉంది, నేను తెలివి తక్కువ వాడను, నాకు జ్ఞానం తక్కువ ఉంది, నేను జ్ఞానము నీ యొక్క వరముగా జ్ఞానం నాకు ప్రసాదించే ప్రభు అని నువ్వు ఎప్పుడైనా మోకరించి చేతులు జోడించి ప్రార్థన జీవితాల్లో ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు అంటే ఎప్పుడైనా లోకానుసారమైన జీవితమే కావాలి కదా. అపవాది యొక్క అడుగులు నడిచేవాడి బిడ్డలకు మోకాలు ఎందుకు అంగుతాయి? మోకాలంగవు కదా, మోకాలంగవు. ఎందుకు మోకాలంగం అంటే ఎప్పుడైనా మోకాళ్ళతో ప్రాథమిక జీవితము ఉందా? నీ పట్ల ఉందా? లేదు. ఎందుకు అంటే నీ మోకాళ్ళను అంగితే, నీ మోకాలు దేవుని సన్నిధిలో వస్తే అంచితే అపవాదన సాతాను నిలిచి పారాడైతాడు. అందుకనే అపవాదన సాతానుడు నిన్ను లాగి పట్టిందని సూచించకుండా, గణపరచకుండా, మయపరచకుండా నీకు అడ్డుకలించబడి ఉన్నాడు. ఆ అపవాదన సాతాను నువ్వే పిలుచుకొని ఉంటున్నావు. సాతాను కాదు, నువ్వే పిలుచుకుంటున్నావు. ఎప్పుడైతే లోక ఆశల కొరకై నీ గురి లోకాశల పైన ఎప్పుడైతే ఉందో అప్పుడే నువ్వు అపవాదుని పిలుచుకున్నావని అర్థం. వర్తమానం లోకము కానీ పరలోకము కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసిన జీవితం ఎప్పుడైనా ఎవరికైనా ఏ మానవునికైనా ఉందా? ఈ లోకంలో ఇలా ఉంది, ఈ రాజ్యంలో ఇలా ఉంది, ఈ రాష్ట్రంలో ఇలా ఉంది, ఈ ప్రపంచంలో ఇలా ఉంది. ఎప్పుడు వాటి గురించి ప్రార్థన జీవితం ఉంది. కానీ ఏదో ఒక రోజులు పరలోక రాజ్యం పోయడానికి సిద్ధంగా ఉన్నావేమో, కానీ ఆ పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేసిన దినం ఎప్పుడైనా ఉందా? పరలోకం అందున్న మాత్రాన్ని నీ చిత్తము నెరవేరినట్టుగా అంటున్నావు. కరెక్టే. పరలోక ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావు? పరలోక ప్రార్థన చివరిలో చేస్తున్నావు. కానీ పరలోక రాజ్యంలో బంగారు మెద్దలతో మేడలతో కట్టి ఉన్నాడు నీకోసమే, నా కోసమే. అక్కడ సుఖ సంతోషాలు ఉన్నాయి. అక్కడ దూతల మధ్యలో ఉండి శుద్ధియాగం చేయడానికి ఆయన శుద్ధియాపించడానికి నిన్ను నివాస స్థలముగా నేను ఏర్పాటు చేశాడు. దాని కొరకు ఎప్పుడైనా పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క దాని కొరకు నువ్వు ప్రార్థన చేశావు. పరలోక రాజ్యంలో సింహాసనం కూర్చొని ఏసే కోసం ప్రార్థన చేశావా? అలా నీకు జీవితము లేదు. ఎప్పుడైనా లోకంలో జరిగిన జీవితమే. వారి యొక్క సమస్యలను వారి కోసం ప్రార్థన చేయాలి. వీరి బాధల్లో వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా. రాజుల కోసం ప్రార్థన చేయాలి, మంత్రుల కోసం ప్రార్థన చేయాలి. కానీ
రాజులకు రారాజైన పరలోక రాజుల సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన కోసం ప్రార్థించే ఒక దినం ఎప్పుడైనా ఉందా? పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలి? పరలోక రాజ్యంలో ఉన్న రారాజు కోసం ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నిన్ను సజీవంగా ఉంచాడు, నిన్ను ఆయన చేత చెక్కి ఉంచాడు కదా. ఆయన పని కోసమే నువ్వు బ్రతికించాడు. నువ్వు పరలోక రాజ్యంలో రారాజుగా కూర్చున్న వారి కోసం ప్రార్థన చేయకపోతే ఎవరో తెలుసా? సున్నం వేసిన గోడ వలె నువ్వు ఉన్నావు అని అర్థము. అంటే తెలుసా? చనిపోయిన శవం లాంటి వారివే నువ్వు. ఇంకా చచ్చిపోయి ఉన్నావు, ఇంకెప్పుడు బ్రతుకున్నావు. నేను సజీవుగా నన్ను కాచాడు, నేను సజీవుడను అని చెప్పకు. అది దేవునికి అవమానం. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి ఆయన కోసం ప్రార్థన చేస్తలేవు. ఎట్లా? అందుకని తెలుసా? ఫస్ట్ ప్రార్థన ఎవరి కోసం చేయాలట? భార్య పిల్లల కోసం కాదు, భర్త భార్య కోసం కాదు, భర్త భార్య కోసం కాదు, నీ చుట్టూ జనాల కోసం కాదు, రాజుల కోసం, మంత్రుల కోసం కాదు, ఈ లోకాన్ని జరుగుతున్న వారి కోసం కాదు చేయాల్సింది. మొట్టమొదటిగా ప్రార్థన ఎవరి కోసం చేయాలి? లోకానుసారం జరుగుతున్న యొక్క పాపాల మీద కొరకే ప్రార్థన చేయి, ఓకే. కానీ పరలోక రాజ్యంలో ఈ రాజు కోసం ఈ రాజ్యం ఉన్న రాజ్యము తుప్పగొట్టడం కోసం ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ అనుక్షేత్ర నివాస స్థలం ఉండడానికి ఉన్న యొక్క పరలోక రాజ్యంలో సింహాసనం కోసం ఆరాధన కూర్చున్నాడు. ఆ రాజు కోసం ప్రార్థన చేశావా అని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. మన జీవితం ఎలా ఉంది తీర్మానం చేసుకుంటే అప్పుడు మన జీవితంలో ఏదో మన తప్పు చేసామనే చిన్నగా దొరకచ్చు. నువ్వు పరలోక రాజులో రారాజు కూర్చున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు తీర్పులు లెక్కుతావు. గ్యారంటీ ఏంటి? సామెతలు 3:13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము సంపాదించడు ధనుడు. ఆ జ్ఞానము సంపాదించి ఎక్కడ లోకానుసారం జ్ఞానం కాదండి, పరలోక రాజ్యంలో ఉన్న జ్ఞానాన్ని ఒక దేవుని యొక్క జ్ఞానము. ఆ దేవుని యొక్క జ్ఞానము సంపాదించిన వాడు పల్లెకు రాజ్యంలో సింహాసనం ఆరాధించిన రాజు కోసం ప్రార్థన చేస్తాడట. లోకంలో ఉన్న దాని కోసం ప్రార్థన చేయడు. జ్ఞానము, ఆయన జ్ఞానం సంపాదించిన వాడు. చూడు, యేసు ప్రభు అనుక్షణం ప్రతిక్షణము ఆయన ఈ లోకము భూమిపైన కుమారుడుగా యేసు ప్రభు వచ్చినప్పుడు అనుక్షణము తండ్రిని స్తుతించాడు. అది గమనించావా? తండ్రినే మహిమపరిచాడు. ఏదో తెలుసా? ఆయన చేసిన ప్రతి ఒక్క క్రియ కార్యాలన్నీ ఆయన నామ కొరకే. తండ్రినే జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రినే మహిమపరిచాడు కదా. మరి నిన్ను కూడా దేవుడు సృజించాడు, నిన్ను కూడా తయారు చేశాడు కదా. మనం ఎవరిని మహిమపరుస్తున్నావు? ఎవరి నామంలో మహిమపరుస్తున్నావు? దేవమంట కుమారు దగ్గరికి పోయి దైవమా వెళ్ళిపో, ఎవరి నామం నిలబడుతున్నావు? ఎక్కడికి పోమంటున్నావు? అది అర్థం కాని స్థితిలో ఉండి ఈ యొక్క ఆదాయం అట లోకంలో అందరి విస్తారించిపోయి అందరిని పాడు చేస్తుంది. అందుకే నీవు ఆ రారాజు కోసం ప్రార్థన చేయకున్నట్టుగా ఆపేస్తున్నది. అదే అపవాది సాతాను. కీర్తన 4:5-9 సామెత 4:5-9 జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము, జ్ఞానము విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. పరలోక రాజ్యము నుంచి వచ్చిన యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము నీలో ఉంటే అది కాపాడుతుంది. లోక జ్ఞానం నిన్ను కాపాడదు. నన్ను మరవకము, నన్ను విడువకము అంటున్నాడు కదా. నన్ను మరవకము, నన్ను విడువకము అంటే దేవుణ్ణి మరవకుండా, వాక్యాన్ని విడవకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పరలోక రాజ్యంలో రారాజు కోసం ప్రార్థన చేస్తూ ఉంటావో, అప్పుడు నీకు జ్ఞానమును సంపాదించడానికి సిద్ధంగా. బాబాల రావాష
దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. నీవు నిజమైన దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తుంటావో ఆ ప్రేమ ఎలా తెలుసా, ఆ ప్రేమ ఆత్మస్వరూపి అయి దిగిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నది. రిక్కాబాలరమా. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానములకు ముఖ్య అంశము. జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్య అంశము. ఎప్పుడైతే నీ యొక్క దేవుని యొక్క చిత్తార్థ జ్ఞానంతో కలిగి ఉన్నావో అప్పుడు పరిశుద్ధాత్మను కాపాడడానికి సిద్ధంగా తెలియపడుతున్నాడు. కీర్తన 44:18. దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క అడుగుజాలు నడిచినప్పుడు ఆయనకు నిరంతరం ఉంటుంది. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా హృదయం వెనుకకు మరలిపోలేదు. మా అడుగులట విడిచి తొలగిపోలేదు. అలాంటి విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన కుమారుని యొక్క జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసంతో ఉన్నప్పుడు, దేవుడి యొక్క కృప నిరంతరముగా కలిగి ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క జ్ఞానముతో చేత సంపాదించిన వాడు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటాడు. పరలోక రాజ్యంలో రారాజు కోసమే ప్రార్థన చేస్తుంటాడు. కొడుకులు బిడ్డలతో పరమరాల కోసమే కాదు, ఈ జన సమాజం కోసం కాదు, రారాజు కోసమే ప్రార్థన చేసే యొక్క జీవితం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నదన అని అడుగుచున్నాడు. ఇంకా ప్రేమ కుమార్తె జీవితం ఎలా ఉందో ఇప్పటి తీర్మానం చేసుకో. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బాగుచాడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా సర్వోత్తరునికి పొందిన ప్రభా, ఈ కృప నిరంతరం ఉన్నట్టుగా ఈ యొక్క శక్తిని అర్పించమంటున్నాం. దేవా, ఇవే గొప్ప దేవుడు అంటున్న ప్రభా, వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డన్న ప్రభా మీరే పరిచయం అభివృద్ధిపరచు కృపను సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక నామంలో ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమేన్.